చీకటిని పోగొడుతూ వెలుగును తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇలాంటి దీపావళి పండుగకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నరకాసురుడిని సత్యభామ వధించిన తరువాత ఆ మరుసటి రోజున ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. కాని పండుగ జరుపుకునే సమయంలో అంతా చీకటిగా ఉండడంతో ఆ చీకటిని పోగొట్టడానికి దీపాలను వెలిగించి సంబరాలు చేసుకున్నారు. అసలు నరకాసురుడు ఎవరు? అతనిని సత్యభామ ఎందుకు వధించింది? తెలుసుకుందాం. పూర్వం హిరణ్యకశపుడు అనే రాక్షుడు తన గర్వంతో భూమాతను చిత్రహింసలు చేసేవాడు. దాంతో తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకుంది. భూమాతను రక్షించడానికి వరాహ అవతారం ధరించి అతనిని వధిస్తాడు. ఆ తరువాత విష్ణువు భూమాతను ఉద్ధరిస్తాడు. అలా విష్ణువుకు భూమాతకు ఒక పుత్రుడు కలుగుతాడు. అతనే నరకాసురుడు. ఆ పుత్రుని చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరము కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతులలోనే ఇతనికి మరణము ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత నరకుడిని జనకమహారాజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధముగా జనకమహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యములోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ద్వాపరయుగములో అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు. అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేవేసినాడు. ప్రపంచములోని ఇతర రాజ్యాలమీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించేవాడు. వరగర్వంతో సకల లోకాలలోని దేవతలను కూడా విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. ఇంతకీ ఆ సత్యభామ ఎవరో కాదు, భూమాత. శ్రీకృష్ణుడు మొదట నరకాసురుడి పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరుతాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం చేసి అతనిని ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని వధిస్తుంది. దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకలలోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు. అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం. పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చడానికి ప్రయత్నించాలని నరకాసుర వధ వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో కథనం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసం చేసి రావణుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇదే. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని పాలద్రోలడానికి దీపాలను వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి అందరి ఇళ్లల్లో తిరుగుతుందని జనం విశ్వాసం. అందుకే దీపావళి రోజున ప్రతి ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించటంతో పాటు దీపాలు వెలిగించి అమ్మవారికి ఆహ్వానం పలుకుతారు. అలాంటి లక్ష్మీదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసడతాడు. అల్లంత దూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై, ఓ ఇంద్రా, మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. అప్పుడు ఇంద్రుడు విష్ణుసన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులోనుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు. విష్ణుమూర్తి కుర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువలమాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి ఆయన సరసన నిలబడుతుంది. ఆ తరువాత విష్ణుమూర్తి వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా క్షీరసాగ మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు కోల్పోయిన వైభోగాన్ని తిరిగి దక్కించుకుంటాడు. అప్పటి నిండి లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయని లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. కాబట్టి వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల పలు వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అలాగే వర్షాకాలం ముగిసి శీతకాలం ఆరంభం కావడంతో కాలానుగుణంగా వచ్చే వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దానిలో పడి చనిపోతాయి. ఆ రోజు కాల్చే టపాసులు, మతాబుల నుంచి వెలువడే పొగ, దోమలు వంటి క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వల్ల సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీపాలను వెలిగించడం వెనుక మరో శాస్త్రీయ కోణం కూడా ఉంది. స్వచ్ఛమైన ఆవు నేతితో దీపం వెలిగిస్తే దాని పొగ ఇంట్లో నెగటివిటీని తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. దీపం ఆరిపోయిన తర్వాత సుమారు 4 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా చీకటి మాయమై వెలుగులు ప్రసరిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.